మనం తెలుసుకోబోయే తరువాత విషయం. మూడవది, థైరాయిడ్ సమస్య వచ్చిన వారు బరువు పెరుగుతారు. కంఠ భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయవలసిన థైరాయిడ్ హార్మోన్స్ని సరైన మోతాదులో ఉత్పత్తి చేయనప్పుడు ఈ హార్మోన్ల లోపం కారణంగా, బాడీలో మెటబాలిజంలో వచ్చే మార్పుల కారణంగా కొద్దిగా తిన్నప్పటికీ బరువు పెరిగిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో థైరాయిడ్ హార్మోన్స్ లోపాలు చూస్తే సుమారుగా 100కి 35-40 మందికి ఉంటున్నాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ గ్లాండ్ లోపాలు ప్రధానంగా కనపడుతున్నాయి. ఎందుచేతనంటే టెన్షన్స్ ఎక్కువ కారణం అని చెప్పొచ్చు వీటికి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ టెన్షన్స్ ఈ రోజుల్లో. టెన్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోతూ వస్తుంది. వాటికి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రోజుల్లో ఇది పెద్ద కారణం అనొచ్చు. రెండవది చూస్తే గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే మంచి మాంసకృతులు, పోషక విలువలు కావాలి. మనం తినే భోజనాలు, టిఫిన్స్లు అన్నీ ప్రాసెస్ చేసి వేంచటం, దేవటం, బాగా డీప్లో మరి ఓవెన్స్లో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఆ కారణంగా మరింత బాగా పోషక విలువలు దెబ్బతింటున్నాయి. మనం తినే వాటిలో ఇవి లేక హార్మోన్స్ ఉత్పత్తికి కావలసిన ముడిసరుకు అందక గ్లాండ్స్ ప్రాపర్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ కావటల్లా అంచేత అందరికీ థైరాయిడ్ హార్మోన్స్ లోపాలు వచ్చి ఎక్కువ మంది బరువు పెరగటం ప్రారంభిస్తున్నారు. మరి థైరాయిడ్ గ్లాండ్ బాగా పని చేయాలి అంటే అందరికీ ఏదో అయోడైజ్డ్ సాల్ట్ కావాలి అనుకుంటారు. మనకు థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడానికి అయోడిన్ కావాలి. ఈ అయోడిన్ అనేది మనం తినే ఆహారంలో వెనకటి రోజుల్లో, పూర్వంలో ఎప్పుడో నశించింది కాబట్టి ఆ రోజుల నుంచి ముందు జాగ్రత్త చర్యకి అందరికీ అయోడిన్ అందిస్తే బాగుండని ఈ అయోడిన్ తీసుకొచ్చి సాల్ట్లో పెట్టారు. మరి ఇతర వాటిలో ఏమైనా పెట్టకుండా సాల్ట్లోనే ఎందుకు పెట్టారు? ప్రపంచ జనాభా అంతా దేన్ని నిత్యం కామన్గా వాడతారని ఎతికారు. నూనెలో పెడితే కొందరు తాగొచ్చు, కొందరు తాగకపోవచ్చు. బియ్యంలో పెడితే కొందరు తినొచ్చు, కొందరు తినకపోవచ్చు. పంచదారలో కలిపితే కొందరు వాడచ్చు, వాడకపోవచ్చు. ప్రపంచం అంతా కామన్గా వాడే పదార్థంలో పెట్టేస్తే వారికి తెలియకుండా ప్రతినిత్యం అయోడిన్ వెళుతుందని కామన్గా వాడేది ఉప్పు కాబట్టి కామన్ సాల్ట్ అయిపోయింది. ఆ ఉప్పులో అయోడిన్ పెట్టేశారు. మనం నిత్యం తింటే అయోడిన్ అందుతుంది అనుకుని అలా తింటున్నాం. మంచిదే, కానీ మనకు అయోడిన్ అందినప్పటికీ థైరాయిడ్ గ్లాండ్లు పోవటం ఈ మధ్య బాగా పెరిగాయి కదండి. ఒక 20 సంవత్సరాల నుంచి అందరూ అయోడైజ్డ్ సాల్ట్ వాడకం బాగా చేస్తున్నారు. కానీ సమస్యలు పెరుగుతూ ఉన్నాయంటే కేవలం థైరాయిడ్ గ్రంథికి కావాల్సింది అయోడినే కాదు, అనేక మంచి మాంసకృతులు, పోషక విలువలు కావాలి. టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ మనం అందించవలసి ఉంటుంది. మరి మన సహజమైన ఆహారాల్లో కూడా అయోడిన్ ఉంటుంది. ఈ ప్రకృతిలో ఉన్న మొలకల్లో కానీ, ఆకుల్లో కానీ, కూరగాయల్లో కానీ, గింజల్లో కానీ, పళ్ళల్లో కానీ అన్నిటిలో అయోడిన్ దొరుకుతుంది. అయోడిన్ లేని ఆహార పదార్థాలు ఏవంటే కొండ మీద పండిన పంటలలో అయోడిన్ ఉండదు. ఉదాహరణకు తిరుపతి కొండ ఉంది. ఆ కొండవాసులు కొండ మీద కాస్త పంటలు పండించుకుని ఈ కొండ నుంచి దిక్కుండా అక్కడ పండిన వాటిని తిని జీవిస్తూ ఉంటే వారికి దీర్ఘకాలికంగా అయోడిన్ లోపం వచ్చేస్తుంది. అలాంటి వారు బయట నుంచి అయోడైజ్డ్ సాల్ట్ వేసుకోవచ్చు. లేదా మన పూర్వీకుల వలె కేవలం గింజన్న, మజ్జిగన్న ఈ రోజుల్లో కూడా ఎవరైనా తింటుంటే అందులో వచ్చే అయోడిన్ కొన్నాటిలో ఉండదు కాబట్టి ఇలా బయట నుంచి వేసుకోవడం తప్పలేదు. ఈ రోజుల్లో మనందరికీ బాగా ఫ్రూట్స్, బాగా వెజిటబుల్స్, బాగా ఆకుకూరలు, బాగా గింజలు అన్నీ దొరుకుతున్నాయి. అందరూ వాడుకుంటున్నారు. సహజంగా మన థైరాయిడ్ గ్లాండ్ పనిచేయడానికి కావలసిన మైక్రో యూనిట్స్ అయోడిన్ చాలా తక్కువ మోతాదు సరిపోతుంది. మనం తినే అన్ని ఫుడ్స్లో అట్లా ఉంటుంది. ఏదన్నా ఒక నేలలో అయోడిన్ లేకపోయినా మరో నేలలో ఉంటుంది. అన్నీ ఒకే ప్రాంతంలో పండిన పంటలు మనం తింటలేదు కదండి. ఎక్కడో పంజాబ్లో గోధుమలు ఇక్కడ తింటుంటాం, అలాగే ఎక్కడో యాపిల్ ఇక్కడికి వస్తుంది, ఎక్కడో ఒక పొలంలో బియ్యం ఒకసారి తింటే మరో పొలంలో బియ్యం ఇంకోసారి తింటాం. ఇలా అన్నిటినీ మారుస్తున్నాం. ఒకే చోట మనం ఆధారపడట్లేదు కాబట్టి. ఇలా అందరికీ అయోడిన్ ఈ రోజులు అందుతుంది కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ వేసుకోకపోయినా న్యాచురల్ అయోడిన్ అందుతుంది మనకి. దీన్ని అందిస్తూ థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయాలి, హార్మోన్స్ ప్రొడ్యూస్ కావాలంటే ఇక్కడ మనం మంచి ఆహారాన్ని తినాలి. అవే మొలకెత్తిన విత్తనాలు. మేము ఎంతోమందికి మొలకెత్తిన విత్తనాలు సలహా ఇవ్వగా వారు
ఒక 4-5 నెలలు 5-6 నెలలు తినేసరికి థైరాయిడ్ గ్లాండ్ పనితీరులో మార్పు కనపడి టెస్ట్ చేయించుకుంటే మెడిసిన్ తగ్గించుకునే అవకాశం వచ్చేస్తున్నది. ఆ గ్లాండ్ న్యాచురల్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయటం రిపోర్ట్స్లో తెలుస్తున్నది. ఇక డాక్టర్సే మెడిసిన్ తగ్గించి నిదానంగా చాలామందికి కంప్లీట్గా మెడిసిన్ మానేటట్లు కూడా తీసుకువెళ్తున్నారు. ఒక మంచి ఆహారం తింటే మనలో మార్పు కనపడుతుంది. చేత థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు మాత్రం తప్పనిసరిగా మొలకెత్తిన విత్తనాలు తినండి. రోజు 3-4 రకాల మొలకలు, డ్రై ఫ్రూట్స్ లాంటి ఏవైనా తినండి. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ కూడా నిత్యం వాడండి. మనం ప్రతిరోజు ఒక 40-50% అన్న న్యాచురల్ ఫుడ్, ఇలాంటి మొలకెత్తిన విత్తనాలు ఇవన్నీ తినగలిగితే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మళ్ళీ తిరిగి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వటం తేలిక. లేనివారు ముందు నుంచి ఇలాంటి మంచి ఆహారాన్ని తినటం ప్రారంభిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేత ఇద్దరికీ మంచిదన్నమాట. కానీ ఇది మనకి రాకుండా ఉంటే భవిష్యత్తులో మన శరీరం సన్నగా ఉన్న వారికి అసలు మరి ఉపశరీరం రాకుండా రక్షణ చర్య మనం చేపట్టినట్లు. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఇప్పుడు వేసుకునే మెడిసిన్ మాత్రం సడన్గా మానకూడదు. ఆ మెడిసిన్ వేసుకుంటూనే మనం చెప్పే మంచి ఆహారం కొనసాగిస్తూ ఉండాలి. ప్రతి 3-4 నెలలకు ఒకసారి ఎప్పుడన్నా థైరాయిడ్ గ్లాండ్ టెస్ట్ చేయించుకుంటే హార్మోన్స్ అవి ఎట్లా రిలీజ్ అవుతున్నాయని ఆ రిపోర్ట్ వైద్యులకు చూపిస్తే వారి ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి వారి మెడిసిన్ డోస్ తగ్గిస్తారు. మరలా 2-3 నెలలు 4 నెలలు గడిచాక టెస్ట్ చేయించి మరలా డోస్ ఇంప్రూవ్మెంట్ వస్తే అలా తగ్గించుకోవచ్చు. ఎవరన్నా 40-50% మందిలో మంచి ఫలితం వస్తుంది, కొంతమందిలో రాదు, గ్లాండ్ బాగా డ్యామేజ్ అవుతుంది. అలాంటి వారిలో మెడిసిన్ వేసుకుంటూ ఈ మంచి ఆహారం తినటం తప్పదిక. కొంతమందికి బ్రతికినన్నాళ్ళు థైరాయిడ్ మెడిసిన్ అవసరం పడుతుంది. అలాంటి వారు నేను న్యాచురోపతి ఫాలో అవుతాను, మందుని మొత్తాన్ని మానేస్తాను అని పక్కన పడేస్తే వారికి ఒంటికి నీరు పట్టేస్తుంది, బరువు పెరిగిపోతారు, మాట బంగురు వచ్చేస్తుంది. కొంతమందికి రకరకాలుగా ఏదో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్లో రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత అలాంటి లోపం రాకూడదంటే మనం మెడిసిన్ సడన్గా మానకుండా క్రమేపీ సందర్భాన్ని బట్టి తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తే మంచిది. ఇది థైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి వచ్చే బరువు పెరిగే సమస్య. ఇది రాకుండా చేసుకోవడానికి ఇది మంచిది, వచ్చిన వారు తగ్గించుకోవడానికి మనం చెప్పుకున్న ఆహారం చాలా మంచిది. ఇక ఒంటికి నీరు పట్టేస్తుంది. థైరాయిడ్ బాగా వచ్చిన వారికి నీరు బరువు తగ్గితే కానీ కొవ్వు కరగటం ప్రారంభించదు. ముందు ఆ నీటి బరువు పోవాలన్నా థైరాయిడ్ వారు ఇతర వ్యాయామాలు ఇతర నియమాలు పాటించినా అంత స్పీడ్గా మామూలు మనుషులు తగ్గినట్లుగా తగ్గరు. కానీ ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లంతో బరువు పెరిగిన వారు ఉంటారు. అలాంటి వారు ఆహారం తినేటప్పుడు ఉప్పు లేకుండా మేము చెప్పబోయేటట్లు కనుక తింటే మీరు ఆశించినట్లుగా కొంచెం ఫలితం స్పీడ్గా వస్తున్నది. ఉప్పుకి నీటికి రిలేషన్ ఉంటుంది. ఉప్పు మానేస్తే స్పీడ్గా బరువు తగ్గుతుంది. అది మనం తర్వాత తెలుసుకుంటాం ఆ విషయం కూడా. చేత ఇలా ఈ థైరాయిడ్ సమస్యను నివారించుకోవడానికి మనం జాగ్రత్త పడితే మంచిది. బరువు పెరగటానికి కారణాలు చూసుకుంటున్నాం. 4వ కారణం మనం తెలుసుకుంటున్నాం. వ్యాయామ లోపం కారణంగా మనిషి బరువు పెరగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామము అంటే మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఏదైనా పని చేసుకోవటానికి ఈ శరీరాన్ని కదుపుతూ ఉంటే దాన్ని వ్యాయామం కిందే మనం తీసుకోవచ్చు. కొంతమంది ఉద్యోగ వ్యాపారాల వల్ల ఆ పనిలో ఈ శరీరం కదలికలు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని కదపటం కొరకు వేరే వ్యాయామాన్ని 1 గంట 2 గంటలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాయామము అనేది మనం చేయాలంటే ఈ శరీరంతో లేదా పని చేయాలి అంటే ఈ శరీరానికి కొంత శక్తి కావాలి. ఆ శక్తిని ఉపయోగించుకుంటూ మన శరీరం ఆ వ్యాయామం చేయటానికి కుదురుతూ ఉంటుంది. శరీరానికి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తినే ఆహారం నుండి వస్తుంది. మరి ఎంత ఆహారం తింటే ఎంత శక్తి వస్తుంది? ఈ శక్తి ఏ పని చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 2 లెక్కలు మనకు తెలియాలి. ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, గ్రైండర్లు పనిచేయాలి. పని చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని మనం కరెంటు అంటున్నాం. ఆ కరెంటు మన ఫ్యాన్లు, ఏసీలు, గ్రైండర్లు పనిచేయడానికి కావలసింది ఎలా వస్తున్నది?
అక్కడ పవర్ ప్రాజెక్టులో ప్రొడ్యూస్ చేసి సప్లై చేస్తున్నారు. కాబట్టి పవర్ ప్రాజెక్టులో కరెంట్ను ప్రొడ్యూస్ చేసి మన ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. మరి ఇంటికి వచ్చిన కరెంట్ని ఈ ఫ్యాన్లు ఏసీలు ఉపయోగించుకుని తిరుగుతూ ఉంటాయి. ఫ్యాన్ తిరిగినప్పుడు గంట సేపు తిరిగితే ఇంత కరెంటు ఖర్చు, ఏసీ గంట తిరిగితే ఇంత కరెంటు ఖర్చు, రోజు మొత్తం మనకు కరెంటు సంబంధించిన వస్తువులు వాడుకుంటే ఇన్ని యూనిట్లు ఖర్చు అని ఒక లెక్క తేలుతుంది. నెల మొత్తానికి ఇన్ని యూనిట్లు కరెంటు ఖర్చు బిల్ ఎంత అని వస్తుంది. అలాగే ఈ శరీరంతో మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఈ శరీరాన్ని ఏ పని చేయడానికి వాడినా దీని నుంచి ప్రతి క్షణం శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. రోజు మొత్తం మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంత శక్తి అయితే ఒక రోజు సరిపోతుంది, అది లెక్క తెలుసుకుందాం. రోజుకి మీ ఇంట్లో కరెంటు ఖర్చు ఎంతో మీరు రీడింగ్ చూసి తెలుసుకోవచ్చు. అలాగే శాస్త్రవేత్తలు ఏ పనికి ఎంత ఖర్చు అవుతుంది శక్తి అనేది లెక్కలు వేశారు. ఆ లెక్కల ప్రకారం మనిషి శరీరం పనిచేయాలంటే స్త్రీలకు ఎంత, పురుషులకి ఎంత శక్తి కావాలో చెప్పారు. ఇంత కావలసిన శక్తిని ఎక్కడి నుంచి మనం పొందాలంటే ఆహారం నుంచి. ఎంత ఆహారం తింటే ఎంత శక్తి వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఈ రెండు విషయాల్ని ఒక్కసారి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇళ్లల్లో ఉండే స్త్రీలకు, ఉద్యోగము లేదా వ్యాపారం చేసే స్త్రీలకు వారి శరీరం పనిచేయడానికి ఎంత శక్తి సరిపోతుంది అన్నారంటే సుమారుగా 1800 నుంచి 2000 క్యాలరీల శక్తి సరిపోతుంది అన్నారు ఒక రోజుకి. అంటే వీరికి సామాన్యంగా ఇళ్లలో పని మనుషులని కాస్త అంట్లు గడిగేవారో, ఇల్లు తుడిచి పెట్టేవారో ఉంటారు, కాస్త బట్టలు ఉతికి పెట్టడం కూడా ఉంటుంది. ఈ స్త్రీలు కాస్త ఏదో కుట్లు కుట్టుకోవడం, కాస్త నుంచుని స్టవ్ దగ్గర తేలికపాటి వంటలు, కాస్త ఉప్పు కారాలు వేసుకోవటం, పిల్లల క్యారేజీలు సర్దుకోవటం, కాస్త బట్టల మడత పెట్టుకోవటం, ఇలాంటి చెమట బట్టని తేలిక పనులు చేసుకునే వారికి ఈ 2000 క్యాలరీల శక్తి సుమారుగా సరిపోతుంది. అదే కాయ కష్టం బాగా చేసుకునే స్త్రీలకైతే రెక్కలు కదిలి చెమటలు బట్టి బట్టలు తడిచే పని చేసేవారికి సుమారుగా 3000 క్యాలరీస్, 3200 క్యాలరీస్ వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే వారికి ఎక్కువ పని చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఖర్చు, ఇక్కడ తక్కువ పని చేస్తున్నారు కాబట్టి తక్కువ ఖర్చు. చూడండి, ఏసీలో ఉన్న ఇంట్లో కరెంట్ ఎక్కువ ఖర్చు, ఏసీలు లేని ఇంట్లో తక్కువ ఖర్చు. అలాగే బాడీకి కూడా అంతే. ఇక ఉద్యోగం, వ్యాపారం చేసుకునే పురుషుల విషయానికి వస్తే శక్తి ఎంత ఖర్చు, కాస్త స్కూటర్లోనో కారులో బస్సులో వెళ్ళొచ్చి కాస్త ఫ్యాన్ల కింద ఏసీల్లో కూర్చుని కాస్త కంప్యూటర్ నొక్కడం, టైప్ కొట్టడం, లెక్కలు రాసుకోవడం, డబ్బులు లెక్కేసుకోవడం, ఇలాంటి చెమట పట్టని పనులు. షాప్స్లో కూడా కాస్త వ్యాపారం కదలిక లేకుండా చేతిలో కాస్త ఏదైనా అడ్డు కదులుతూ తేలికపాటి పనులు చేసే వారందరికీ 2500 శక్తి సుమారుగా పురుషులకు సరిపోతుందన్నారు. అదే బాగా హార్డ్ వర్క్ చేసుకునే పురుషులకైతే చెమటలు పట్టేవారికి 3500 నుంచి 3800 శక్తి వరకు కనీసం అవసరం ఉంటుందట. వారు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ కావాలి. ఇప్పుడు ఇంత శక్తి స్త్రీలకు కావాల్సిన 2000, పురుషులకు కావాల్సిన 3500 ఎలా మనకు వస్తుంది? ఆహారం నుంచి వస్తుంది. మరి ఎంత ఆహారం తింటే ఎంత వస్తుంది? మనం ఎంత తింటున్నాం, ఎక్కువ తక్కువ అవుతున్నదా లేదా అకౌంట్ చూడాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మార్చి 31 వస్తే అకౌంట్లకి పూర్తిగా అవ్వాలనే ఒక లక్ష్యం ఉంటుంది. బిజినెస్ ఎండింగ్, మళ్ళీ అక్కడి నుంచి కొత్త ఇయర్ స్టార్టింగ్ అవుతుందని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆడిట్ అన్ని అక్కడ కరెక్ట్గా పూర్తి చేసుకుని అకౌంట్లు చూసుకుంటుంటారు. కొంతమంది షాప్స్లో వాటిలో ఏ రోజుకి ఆ రోజు అకౌంట్ చూసుకుంటారు. వచ్చిన దగ్గర నుంచి సేల్స్ ఎంత, ఖర్చు ఎంత, నికర లాభం ఎంత అన్నట్టు. అన్నిట్లో అకౌంట్లు, ఆడిట్లు చూసుకుంటున్నాం. ఏ రోజన్నా మన ఆడిట్ కానీ మన అకౌంట్ కానీ చూసుకున్నామండి? సంపాదన ఎంత, ఖర్చు ఎంత, నికర లాభం ఎంత, లాభం ఉందా, లాభం లేదా? ఎప్పుడు అకౌంట్ చూడరా? మరి చూసుకోవటం తెలుసుకోండి కాస్త, చాలా మంచిది. ఎలా మనం తింటున్నాం, లోపలికి ఎలా శక్తి వెళుతున్నది ఇప్పుడు కాస్త చూద్దాం. మనిషి నిద్ర లేచిన దగ్గర నుండి తినటం ప్రారంభిస్తాడు. లేచిన వెంటనే మొదట ఆహారం ఏమిటండి? బెడ్ కాఫీ, కాఫీతో బోణి. స్త్రీ పురుషు ఇద్దరు కూడా
ప్రారంభిస్తారు. ఇట్లాగే కాఫీ అంటే నాకు ఇక్కడ ఒక మాట గుర్తొస్తున్నది. మరి ఇక్కడ ఏమనుకోకుండా ఉంటే చెప్పేస్తా. కాఫీ కప్పులు 2 రకాలు ఉంటాయి. సొంతానికి తాగే కాఫీ కప్పులు కాస్త పెద్ద సైజులో ఉంటాయి. చుట్టాలు బంధువులు లాంటి వారు వచ్చినప్పుడు వారికి ఇచ్చే కాఫీ కప్పులు కాస్త చిన్న సైజులో ఉంటాయి. స్త్రీలు ఈ 2 కప్పుల్ని కాస్త మెయింటైన్ చేస్తుంటారు. మరి సొంతానికి తాగే కాఫీ కదండి, ఇక్కడ కాస్త పెద్ద కప్పే ఉంటుంది, ఎక్కువ మొత్తం వెళుతాయి కాబట్టి కొంచెం క్యాలరీస్ ఎక్కువ అని చెప్పచ్చు. అందుకని ఈ కప్పు విషయంలో చెప్పాల్సి వచ్చింది. మరి మన కొరకు కాచుకుంటున్నాం కాస్త చిక్కటి పాలు, పెద్ద సైజు కప్పు, సుమారుగా 80 క్యాలరీలు పెద్ద సైజు కప్పు. శక్తి ఒక పెద్ద కప్పు కాఫీ తాగితే వెళ్ళిపోతుంది ప్రొద్దునే. అదే రైల్వే స్టేషన్లో హోటల్లో తాగితే 50-60 క్యాలరీలు వస్తుంది అంతే, అంతకు మించి ఉండదు. ఇది బోణి ఇక్కడితో ప్రారంభం అనుకోండి. ఇక కాఫీ త్రాగిన ఒక అరగంట గంట గడిచిన తర్వాత మళ్ళా ఏమిటి ఆహారం? టిఫిన్. ఈ రోజుల్లో టిఫిన్ అంటే మనం బరువు పెరిగిన తర్వాత కదండి బాగా తగ్గించేది. అసలు పెరగనప్పుడు ఎలా తింటాం ఆ విషయం చెప్పుకుంటున్నాం. 2-3 ఇడ్లీ, 1-2 వడలు, లేదా అంత ఉప్మా, 2 పెసరట్లు, లేదా 4-5 పూరీలు, అంత బంగాళదుంప కూర. ఇట్లా కాంబినేషన్స్ అందరికీ. ఇప్పుడు సింగిల్ రకం టిఫిన్తో అడ్జస్ట్ అవ్వటం పోయింది. కాంబినేషన్ ఏదో భార్యాభర్తల జంటలాగా టిఫిన్స్లో కూడా జంట పెట్టేశారు ఇప్పుడు. అలా చక్కగా సరిపడా 2-3 రకాల టిఫిన్స్ బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఇంకో కప్పు కాఫీ. ఈ సైజు ఇడ్లీ తింటే ఒక్క ఇడ్లీలో సుమారుగా 80 క్యాలరీల శక్తి ఉంటుంది. కొంచెం పెద్ద సైజు అయితే 100 క్యాలరీలు ఉంటుంది. ఈ సైజు వడ తిన్న దగ్గర 170-200 క్యాలరీస్ వరకు వచ్చేస్తుంది. ఎక్కువ ఎనర్జీ లెవెల్ ఉంటుంది అందులో. నూనె బాగా పీలుస్తాయి కదండి పూరీలు కానీ ఇవన్నీ. ఇలా ఏమాత్రం మనం 2 వడలు ఇంత ఒక ఇడ్లీ 2 ఇడ్లీ తిన్నా దగ్గర 350-400 శక్తి వచ్చేస్తుంది. మరి చిన్న కప్పు కాఫీ తాగినా కనీసం 400 శక్తి. ఉదయం తిన్న ద్వారా కాస్త 80 క్యాలరీలు, ఇప్పుడు టిఫిన్ ద్వారా 400-425 వచ్చేస్తుంది. మొత్తం మీద సుమారుగా యావరేజ్ని 500 క్యాలరీల శక్తినిచ్చే టిఫిన్ స్త్రీలు తింటారు. పురుషులైతే వారికి ముందే తీసి పెట్టేస్తారు ఆడవారు. ఇవ్వండి మీ 2 ప్లేట్లు ఇడ్లీ అంటే 6-8 ఇడ్లీలు దగ్గర పురుషులకి పక్కన పెడతారు. ఎందుకంటే కొంచెం ఆడవారి పొట్ట కంటే మగవారి పొట్ట కొంచెం పెద్దది కదండి మరి. అందుకని మగవారు బాగా తింటే ఆడవారికి ఇష్టం కదా, కాస్త వారి వరకు వేరే. వారైతే 700-800 క్యాలరీల శక్తిని తినేస్తారు. ఇప్పుడు ఇద్దరికి ఇట్లా లెక్కలు వేస్తే కాస్త మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏదో ఒకరి విషయంలో లెక్క వేసుకుంటూ వెళదాం. స్త్రీల విషయం చూస్తే ఇలా సుమారు ఒక 500 క్యాలరీల శక్తి టిఫిన్ ద్వారా లోపలికి జమ అయింది. 500 శక్తినిచ్చే భోజనాన్ని మనం ఇప్పటి వరకు తిన్నాం. ఇక మధ్యాహ్నం భోజనం 1 గంట 2 గంటలకు. ఉదయం 8ంటికి మీరు టిఫిన్ తిన్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఏమీ ఈ మధ్యలో ఆడించలేదనుకో లెక్కలు వేద్దాం. అడపాతడప ఆడిస్తుంటాం కానీ లెక్కలు మాత్రం వేయటిల్లా. ఆ చిన్నదాన్ని ఆ కాఫీనో ఆ కప్పునో లేకపోతే ఏదన్నా తీసుకుంటే దాన్ని కౌంట్ చేయట్లా. మధ్యాహ్నం భోజనంలో కాస్త అందరూ అన్నమే తింటారు. మధ్యాహ్నం రొట్టెలు తింటే మళ్ళీ వేడి చేస్తాయని రైస్. ఎంత అన్నము తిన్నా 500 క్యాలరీలు వచ్చేస్తాయి, 400 క్యాలరీ. యావరేజ్న చిన్న గ్లాసుడు బియ్యం అన్నం తింటారు, అంటే గిద్దుడు బియ్యం అంటారు కొన్ని ప్రాంతాల్లో. గిద్ద బియ్యానికి 480-500 క్యాలరీలు ఉంటాయి సుమారుగా చూసుకుంటే. ఇంత అన్నం 500 క్యాలరీల శక్తి. ఇంత కూర, అంత పప్పు, ఇంత పులుసో సాంబారో వేసుకుని ఫైనల్గా కొంచెం చిక్కటి పెరుగు 1 గరిట లేకపోతే 2 గరిటెలు. పల్చటి పెరుగు జనానికి ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం మధ్యాహ్నం గట్టిదే పడుతుంది. ఇలా తిని కొంతమంది ఏదైనా స్వీటో హాటో నంచుతారు మళ్ళీ. ఇలా చూసుకుంటే 700 క్యాలరీలు, కనీసం 800 క్యాలరీలు. టిఫిన్లో 500, మధ్యాహ్నం భోజనంలో 700 వేసుకున్న కనీసం
మనకు వచ్చింది 1200 క్యాలరీల శక్తి ఇప్పటి వరకు. ఇక మధ్యాహ్నం భోజనం పూర్తయింది, ఒక అరగంట రిలాక్స్ అయ్యి చక్కగా సాయంకాలం 4-5 గంటలు అయిందంటే మరలా తినటం ప్రారంభిస్తాం. ఆ సమయంలో మనం తినేదేంటి మరలా? ఇక కాఫీ, దాంతోపాటు మ్యాచింగ్ బజ్జీ కానీ, కట్లెట్ కానీ, జిలేబచ్చులు కానీ, కాస్త పకోడీ కానీ, పునుక్ కానీ, మీ ఇష్టం, మంచి కాలక్షేపం. అవన్నీ ఆయిల్లో దేవిన పదార్థాలు. ఆయిల్కి చాలా ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. 50 గ్రాముల ఆయిల్లో 450 క్యాలరీల శక్తి వచ్చేస్తుంది. ఇంత ఆయిల్ 50 గ్రాములు అంటే సుమారుగా ఉంటుంది. ఇప్పుడు 2 బజ్జీలు తీసుకున్న దగ్గర పెద్ద సైజు బజ్జీలు అయితే 200 శక్తి వచ్చేస్తుంది. 4 సమోసాలు తింటే సుమారు 300 శక్తి వచ్చేస్తుంది. 4 సమోసాలు తిని ఒక కాఫీ తాగినా 400 శక్తి దగ్గర. ఇలా ఏ టిఫిన్ తిని కాస్త స్వీట్ హాట్ తిని ఇంత కాఫీ తాగితే 350-400 శక్తి సింపుల్గా వస్తుంది. తగ్గించి తింటే ఒక అరడజన్ బజ్జీలు పట్టిస్తే అక్కడ అయిపోతుంది. అందుకని స్త్రీలు కాస్త అట్లా తక్కువ తింటారు కాబట్టి సాయంకాలం 4 గంటలకు తినే స్నాక్స్ ద్వారా 400 క్యాలరీస్ లెక్క వేద్దాం. ఇలా ఎంత అయింది ఇప్పటికీ? ఉదయం 500, మధ్యాహ్నం 700, సాయంకాలం 4 గంటలకి 400, 1600 క్యాలరీల శక్తి ఇప్పటి వరకు జమ అయింది. ఇక డిన్నర్లో రాత్రిపూట 9-10 గంటలకు భోజనం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కంటే డిన్నర్ని సంతృప్తికరంగా తినడానికి ప్లాన్ చేసుకుంటారు అందరూ. ఎందుకంటే దానికి ఒక విశేషత ఉంది. అన్ని ప్రాంతాల్లో, అన్ని సిటీస్లో ఇదే సిస్టమ్ డెవలప్ అయిపోయింది. ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రారంభమైన దగ్గర నుండి ఉదయం పూట, మధ్యాహ్న పూట హెవీగా తింటే మత్తు వస్తుందని లైట్గా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్న పూట క్యారేజీలు ఎక్కువ మంది పట్టుకు వెళ్తారు. ఆ క్యారేజీలు చల్లారిపోయో, దగ్గరుండి వడ్డించే భార్య లేకో, ఉద్యోగ వ్యాపారాలు వచ్చిన టెన్షన్స్ వల్ల మధ్యాహ్న పూట భోజనాన్ని సంతృప్తిగా ఆశించినంత ఎక్కువగా తినలేరు. బాగా తింటే మళ్ళీ నిద్ర వస్తుంది అన్నట్టుగా కొంచెం లైట్గా తినం. ఇలా మధ్యాహ్న పూట భోజనాన్ని తక్కువ తింటారు. ఇటు పిల్లలు, అటు భర్త కూడా లేక ఇంట్లో స్త్రీలు కూడా అలా తింటే లైట్గా తినొచ్చు, లేకపోతే మధ్యాహ్నం తింటే స్త్రీలు బాగా తినొచ్చు. కానీ యావరేజ్న పురుషుల విషయంలో అట్లా ఉంటుంది, స్త్రీల విషయంలో ఎట్లా. ఇక సాయంకాలం 4-5 చిల్లర తిని మామూలే. స్త్రీలకు ఏమనిపిస్తుందంటే ఉదయం టిఫిను కలిసి కూర్చొని ఫ్యామిలీ అంతా తీసుకోవాలి. స్త్రీలకు ఏమనిపిస్తుంది? పిల్లవాడు స్కూలు, భర్త ఆఫీసులో, ఈవిడ ఒంటరిగా. రాత్రికి తినే భోజనాలన్నా కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేస్తాం కదండి. కాస్త వాళ్ళకి ఇష్టమైన వాటిని వండి పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంచేత కాస్త సమయం కూడా ఉదయం పూట వెరైటీలు చేసుకోవడానికి స్కూల్, ఆఫీసుల హడావిడిలో వెరైటీలు చేసుకోరు. డిన్నర్లో అయితే వండుకోవడానికి బాగుంటుంది, అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, తినడానికి కూడా సమయం బోల్డ్ ఉంటుంది. ఎంత తిన్నా మత్తు వస్తే మంచిది కదా అని అలా డిన్నర్ని బాగా సంతృప్తికరమైన విధంగా తయారు చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అంచేత అందరూ సంతృప్తికరమైన నాన్ వెజిటేరియన్స్, పలావులు, ఫ్రైలు, అప్పడాలు, వడియాలు, బాగా పాలకులు, పన్నీర్లు. ఇక వండుకోవడానికి బోర్ కొట్టితే ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడు రకరకాలుగా రెడీ అయినాయి. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్. వెనకటి రోజుల్లో మగవాళ్ళు వెళ్ళేవారు, ఇప్పుడు ఫ్యామిలీ అంతా కట్టగట్టుకు వెళ్ళాలంటే అట్టడి చోటుకి. మరి ఇంకా కొన్ని చోట్ల చూస్తే ఫ్యామిలీ దాబా, అందరూ రెండు అంటారు. అక్కడికి వెళితే ఇంతంత నూనెలు పోసి బాగా ముక్కలు తేలేటట్లుగా విపరీతంగా హైలీ ఫ్యాట్ ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉంటారు. నాన్ వెజిటేరియన్ కానీ, పలావులు కానీ, ఫ్రైలు కానీ, ఇవన్నీ అలా ఎక్కువ క్యాలరీస్ని ఇస్తాయి. డిన్నర్లో ఈ రకంగా చూస్తే బాగా ఎక్కువ మొత్తంలో తినేస్తున్నాం. మీరు ఎవరైనా ఆలోచన చేసుకోండి, నేను చెప్పిన తప్పేమో. ఏ హోటల్స్కి నడిచినా, ధాబాలు నడిచినా, బారులు నడిచినా నడిచే టైం ఎప్పుడండి? బాగా అవి బిజీగా ఉండేది ఎప్పుడు? నైట్ టైం. అలాగే ఎవరైనా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది ఎప్పుడు? నైట్ టైం. అందరూ కలిసేది నైట్ టైమే కదండి బాగా. అందుచేత అందరూ ఆ టైంలో ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక ఇంట్లోనే తయారు చేసుకున్న వీటన్నిటిని
బాగా తయారు చేసుకున్నవన్నీ 3-4 రకాలు అక్కడ పెట్టుకుని, ఇక హాల్లో ఎదురుగుండా టీవీ ఉంటుంది, టీవీ ఎదురుగుండా వీటిని పేర్చుకుని బ్యాచ్ అంతా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో టీవీ చూసుకుంటూ జోకులు వేసుకుంటూ ఎంతో ఆనందిస్తూ చక్కగా తింటారు. ఇక్కడ టీవీ చూస్తూ భోజనాలు చేస్తే బరువు పెరుగుతారని శాస్త్రవేత్తలు దీని మీద కూడా రీసెర్చ్ చేసి చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే మనకు సంతృప్తిని తెలియజేసే ఒక సెంటర్ ఉంటుంది. మనం భోజనాలు చేసేటప్పుడు ఆ కబుర్లో పడి మాటల్లో పడిపోయి అటేటో ఆలోచన చేసుకుంటూ ఇటు తింటూ ఉంటే ఈ తిన్నసరిగా ఇక్కడ సెంటర్కి చేరక రికార్డ్ అవ్వక మన సెంటర్ సంతృప్తి చెందక ఎంత తిన్నా సంతృప్తి చెందకపోతే ఇంకా తినేయాలనిపిస్తూ ఉంటుంది. మాటల్లో పడి తెలియకుండా ఎక్కువ తినేస్తారని అందరూ అనుకుంటారే, ఇది సంతృప్తి చెందదు. అందుకని మామూలుగా తినేదానికంటే టీవీలు చూస్తే తినేవారు 20%-30% వెయిట్ పెరగడానికి కూడా కారణం ఉంటుందని కొంతమంది అంటున్నారు. కనీసం అంత పెరగకపోయినా ఒక 10% అన్నా దాని ప్రభావం పడుతుంది. మరి స్త్రీల విషయం లెక్కిస్తున్నాం కదా, 1600 శక్తినిచ్చే భోజనం సాయంకాలం 4-5 గంటల వరకు తినటం జరిగింది. కనీసం డిన్నర్లో 900 క్యాలరీల శక్తినిచ్చే భోజనం తిన్నా 2500 క్యాలరీల శక్తి ఇక్కడ జమ అవుతున్నది. రోజు మొత్తానికి స్త్రీల లోపలికి శక్తినిచ్చే ఆహారం వెళ్ళింది 2500 క్యాలరీల శక్తి. మనకి ఖర్చు ఎంత అనుకున్నాం స్త్రీల విషయంలో? 2000. మన శరీరంలో జమ చూస్తే 2500. ఖర్చు 2000, జమ 2500. నికర లాభం ఎంత? 500 క్యాలరీల శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువైనాయి. ఈ పదార్థాలని పదార్థంగా అలాగే శరీరంలో నిల్వ చేస్తే అవి కుళ్ళిపోతాయి, శరీరానికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుచేత మన శరీరం ఏం చేస్తుంది, అవసరానికి మించి ఖాతాలో వేసిన ఆహార పదార్థాలను శరీరంలో నిల్వ ఉంచడానికి కొవ్వు కణాలుగా మార్చి, కొవ్వు కణాలు మన బ్యాంకులు కాబట్టి ఈ కొవ్వుని తీసుకెళ్ళి ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. ఇలా రోజుకి 400-500 క్యాలరీలు జమ అయిపోతున్నాయి. ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇలా గడిచే కొంది 4 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు అలా పెరుగుతూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రతిరోజు ఇలా శరీరం బరువు పెరగటానికి మనం ఎంతో కొంత ఎక్స్ట్రా తీసుకుంటే కానీ పెరగదు. ఇక్కడ మరి బరువు అలా పెరగకూడదంటే 2 రకాల మార్పులు చేసుకోవాలి. 2500 శక్తినిచ్చే భోజనాన్ని స్త్రీలు తింటూ అదేవిధంగా ఖర్చు అన్నా 2500 క్యాలరీలకి పెంచితే బ్యాలెన్స్గా ఉంటారు, వెయిట్ పెరగరు. లేదా నాకు శ్రమ చేయటం అస్సలు చేత కాదండి, నేను నీడపట్టున కూర్చుంటాను, అన్ని సౌకర్యాలు నేను వాడుకుంటాను అనిపిస్తే అలాంటి వారు 2000 ఖర్చు అవుతున్నది కాబట్టి 2000 జమన్నా చేయాలి, అప్పుడన్నా వెయిట్ పెరగరు. మరి మీరు ఎలా జాగ్రత్త పడ్డారు ఎన్నాళ్ళు అంటే, బహుశా లావైన వారందరూ ఈ 2 విషయాల్లో ఏదన్నా పొరపాటు జరిగి ఉంటుంది. శ్రమన్నా తక్కువ ఉంటుంది, తిండన్నా పెరుగుంటుంది. శ్రమకు తగ్గట్టన్నా తిండి తినకపోవచ్చు, లేకపోతే తిండికి తగ్గట్టన్నా శ్రమ చేయకపోవచ్చు. ఇలా మనం పెరిగిన బరువుని తగ్గించుకోవాలి అంటే మరి ఎలా మార్చాలి చెప్పండి. ఇప్పుడు 2000 క్యాలరీల శక్తినిచ్చే భోజనం తిని 2000 ఖర్చు పెట్టామనుకోండి, అక్కడ ఉంటాం, తగ్గం. అంచేత ఏం చేయాలి, శ్రమను పెంచాలి బరువు బాగా తగ్గాలంటే. మరి జమ ఎంత వేయాలి? 2000 వేస్తే మెల్లగా ఎప్పటికో తగ్గుతాం. చేత కొంచెం అనుకున్నట్టుగా స్పీడ్గా తగ్గాలంటే జమను తగ్గించాలి, శ్రమను పెంచాలి. ఇది అప్పుడు మీరు ఆశించినట్లుగా బరువు త్వరగా తగ్గుతుంది. ఎంత తింటే మంచిది స్త్రీలు బరువు తగ్గాలంటే? 1300-1400 శక్తినిచ్చే భోజనాన్ని తిని ప్రతిరోజు ఖర్చు మాత్రం 2000 కంటే పెంచితే బాగుంటుంది. అది 2200 అవ్వచ్చు, 2400 అవ్వచ్చు, మీరు చేసే శ్రమను బట్టి. మనకి అట్లా చేసుకుంటూ వెళితే రోజుకు ఒక 700 క్యాలరీస్ అన్న నిలవన్న కొవ్వు నుంచి మనం కరిగిస్తుంటే చక్కగా నెలకి 3 కేజీలు 4 కేజీలు అన్న తేలిగ్గా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచన మనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు 1300 క్యాలరీల శక్తి రావాలంటే ఏ భోజనాన్ని మనం తినాలి తర్వాత తెలుసుకుంటాం.